ఈ పక్క నువ్వు ఏంటి బస్సు ఏంటి చెప్పు. ఏమన్నా ఇగరండి ఇలాగ ఉన్నదండి బతికండి. దొరకో ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి, చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ప్రైవేట్ చేస్తా. ఒక 8 ఏళ్ళు అలాగే వస్తున్నారు. పెళ్ళి అయిందా? లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. అచ్చా, ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఇంటర్ ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఎక్కడేనండి మా ఊరు, మా మేనల్డ్కే. దానికోసం ఆలోచిస్తాను. ఇదంతా మాదిపల్లినండి. మన మాదిపల్లినా? ఓకే. ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎదరండి. రండి. ఇదేనా? అదిగోండి అదండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇదే ఇదంతా నీదేనా? ఇది ఇక్కడ దాకా నాదండి. ఇది మా నాన్నగారు మాకు రాశారండి ఇక్కడ దాకా అండి. అంటే మాది మొత్తం ముగ్గురికండి. మా చెల్లికి, మా తమ్ముడికి, నాకు రాశారండి. మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి. ఇది నీది? ఇక్కడ నాదండి. అక్కడ ఉండేది మా చెల్లికి అండి. అదేమో మా తమ్ముడికి అండి, మై అండి. ఇది మీ తమ్ముడిది? మీ తమ్ముడు ఏం చేస్తాడు? రాజమండ్రి అపార్ట్మెంట్ల కాడికి వెళ్ళాడండి. ఇవ్వండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి. ఇదే? ఇది లేదా ఇది డోల్ అండి. ఇది డోలక్ అండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఇది ఏ చర్మం? ఏంటి ఇది? మ్యాక్స్ చర్మం అండి సార్. ఇది మేక చర్మం. ఇది మ్యాక్స్ చర్మం అండి. ఇది ఏమో గేట్ చర్మం అండి. ఇది గేట్ చర్మం. అంటే దానికి ఒక సౌండ్ వస్తుంది కదా? ఒకదానికి ఒక సౌండ్ వస్తుందండి. ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి, అమ్ముకుంటానండి. ఆర్డర్లు వస్తాయండి నాకు. ఎప్పుడంటే అండి సంకురాత్రికి, దసరాకి అండి, ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు. ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు, డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు? చెప్పులు కుట్టుకుంటా ఇవి చేసుకుంటానండి. ఇక్కడే చేస్తావు ఈ పని? ఏమో ఎక్కడైనా అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి. అయ్యారు ఇదేమో డప్పులు అండి. ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి. ఇది ప్లాస్టిక్. ఇదేమో మాది డప్పులు అండి. మాదికి డప్పులు చర్మాలు, ఈ చర్మాలతో తయారండి. ఇది కంపెనీ చర్మాలు అండి. కంపెనీ. అది నువ్వే తెస్తావా? నేనే చేస్తానండి, తయారు చేస్తానండి. అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి, నేను తయారు చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి. ఇవన్నీ నేనే తయారు చేస్తానండి. వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని. ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారా? ఇంకా తగ్గించేసారా? చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు. చాలా మంది. ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి. వృత్తి ఉండేదండి. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఎంతచేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు అది తెచ్చేస్తున్నారు. చెప్పులు ఈవెంట్ మేనేజర్లు వచ్చేసి మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి? ఎవరన్నా కుట్టించుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు కూడా లేరండి. చాలా అయిపోయింది. మేమే ఏదో అలాగా అలవాటుపడుతున్నామండి. నేర్చుకున్న పాపానికండి. అదిగోండి అక్కడేమో చెప్పులు కుడతానండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చెప్పులు కుడతానండి. చెప్పులు కుడతావు? ఇదేంటి చెప్పులు కుట్టుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి. వైరు చుట్టూరుగా కొడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి. ఇలాగలగా ముందు చేసండి, ఇలాగ మార్కింగ్ వేసుకునండి. అప్పుడు ఈ గోల్డ్ అండి.
నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా లేదంటే మీ మా నాన్న చేసేవాడు అండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి వెళ్ళి నేర్చుకున్నానండి. రాజమండ్రి నేర్చుకున్నా. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి? ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి. జోళ్ళు తయారు. వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు నీకు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు? దసరాకండి, సంక్రాంతికి అండి, ఉగాదికి అండి. ఇప్పుడు మాత్రం ఒక 30-40 డప్పులు మొత్తం ఉంటానండి. అప్పుడు సీజన్ కండి. మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి. దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగదీసి అది 4 రోజులకి నాంతదండి. ఆరిపోతుంది మొత్తానికి. ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చేయండి అన్న వాళ్ళకి చేస్తానండి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి, లోపల ఉందా? ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను. షూ అండి, చదువుకునే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలా వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు? ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది? ఇది ఇది జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి. అయిగోండి ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే వేసిన చిన్నయండి ఇవన్నీ. ఇగో నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. ఇక ఇవి ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇది ఇలాగ వేసండి. ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి. బాగా టేస్ట్ బాగుంది. ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి? ఇవి ఎంత? ఈ 400 అండి. ఇవ్వండి 400. ఆ షూ అయితేనేమో 700 అండి. వాళ్ళకి అమ్ముతానమాట అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా బాగున్నావా? ఆ బిల్లు తెచ్చుకునండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటాను అనమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటాను అనమాట. వీటికైతే 30-20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11-10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇదిగోండి 11 అండి. ఇది 11, అది 10 అండి. 10 కూడా సరిపోతుంది అనుకుంటా. 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను ఉండి. ఇట్రా ఇట్రా రమ్మా. నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించరు అక్కడికి. ఇంకేంటి చెప్పు? ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? 8 మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకలు కొనుక్కుంటే 4 పిల్లలు నెట్టినాయండి.